గుడ్ ఈవినింగ్. దసరా స్పెషల్ గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ తో ముందుకెళ్తున్న సినిమా ప్రేమం. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ ని మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు నాగ చైతన్య అండ్ చందు మొండేటి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో బోత్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్పెషల్లీ నాగ చైతన్య, నాకు తెలిసింది నీకు ఇట్స్ డబుల్ సెలబ్రేషన్ ఫర్ యూ. నీ రియల్ లైఫ్ అండ్ రియల్ లవ్ రెండు చూస్తే రెండు ప్రేమలు సక్సెస్ అయ్యాయి, ప్రేమం అండ్ ప్రేమ. సో అసలు ఎలా ఉన్నావు, అసలు ఎలా, హౌ యూ ఫీలింగ్ నౌ? క్లౌడ్ 9 ఆఫ్ కోర్స్, క్లౌడ్ 12, 13 వాటెవర్ ఎన్ని క్లౌడ్స్ ఉంటే అన్ని, అంటే చాలా సంతోషంగా ఉంది. అఫ్ కోర్స్ వన్ ఇస్ ప్రేమం సక్సెస్ అండ్ ఆల్సో ఆ ప్రేమం సక్సెస్ రెండు. బట్ యా, ప్రేమం మూవీ సక్సెస్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ వెరీ మచ్. చాలా ప్రేమించి చేసిన సినిమా ఇది. సో ఫైనల్గా ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్స్ ద అల్టిమేట్ హై ఫర్ మీ. సో వెరీ హ్యాపీ. దట్స్ రియలీ నైస్. సో చందు, మీరు చెప్పండి, ప్రేమం ఇట్స్ అ క్లాసిక్ మూవీ అండ్ సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ చాలా మంది యంగ్స్టర్స్ మలయాళం వర్షన్ చూసేశారు. సో అసలు ఒక అంత క్లాసిక్ మూవీ స్టార్ట్ చేయాలి టాలీవుడ్లో అంటే యూ నీడ్ టు హ్యావ్ గట్స్, బికాస్ పీపుల్ సే దట్ అగైన్ దే గోనా స్పాయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కంపారిజన్ స్టార్ట్ అవుతాయి, వీళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు ఎలా చేస్తారు, ఇట్స్ లైక్ దాట్. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు అదొక స్ట్రెస్లా ఫీల్ అవ్వలేదా? అంటే ఇనిషియల్గా అంటే స్టార్ట్ చేసే ముందే ఒక పేపర్ వర్క్ కానీ డిస్కషన్స్ కానీ ఒక ఉంటుంది కదా, ఈదర్ విత్ చేతు గారితో కానీ మా ప్రొడ్యూసర్తో అందరితో ఉంటుంది కదా. సో ఒక్కసారి పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత భయం వేయలేదు, 100% క్వాలిటీ ఉంటుంది. అంటే స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వలేదా? బికాస్ ఫస్ట్ టీజర్ లాంచ్ అయినప్పుడు కూడా దేవర్ లైక్ కొన్ని కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి. సాయి పల్లవి ప్లేస్ లో శృతి వచ్చింది, సో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, 3 phases ఆఫ్ లైఫ్. నివిన్ పాలి డిఫరెంట్ గా చేస్తారు, నాగ చైతన్య ఎలా చేస్తాడు 3లో. ఉంటాయనేది ప్రెటీ మచ్ క్లియర్, అది క్లియర్ అనమాట. కాకపోతే ఏ గెటప్, ఇప్పుడు ఆ వేరియేషన్స్ ఎలా ఇవ్వాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా మార్చాలి, బాడీ ఎలా మార్చాలి అని మేము ఒక చిన్న హోంవర్క్ ఉంటుంది కదా, ఆ హోంవర్క్లోనే వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ అనమాట, డౌటే లేదు. అంటే ఫిజికల్లీ ఇంత చేంజ్ ఓవర్ ఇవ్వగలిగే హీరో ఉన్నప్పుడు అండ్ సో 3 వేరియేషన్స్ వచ్చేటప్పుడు, సో నేను అదే చెప్తాను, పేపర్ వర్క్ ఒకసారి అయిపోయిన తర్వాత మేము ఆన్ సెట్స్లో ఉండే ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయినే కానీ మిగతాది అయితే రిజల్ట్ మీద నాకు అంత భయమే లేదు. ఫస్ట్ 10-15 డేసే తను సినిమా చూశాడు, నేను సినిమా చూశాను, ఆ టైంలోనే ఆ చిన్న కన్ఫ్యూజన్, ఆ భయం ఉండింది. వన్స్ తను వెళ్ళి యునో నేను ఇట్లా దిగిపోతున్నాను తెలుగులో, మనం ఎట్లా అడాప్ట్ చేసి జస్ట్ ఆ సోల్ తీసుకొని తెలుగుకి ఇట్లా అడాప్ట్ చేసి ఇట్లా చేద్దాం, ఆ ఫ్రెష్ సీన్స్ అన్ని వచ్చాక ఇట్ వాజ్ అ కంప్లీట్లీ న్యూ ఫిల్మ్. ఈవెన్ కామెడీ కానీ లిటిల్ బిట్ స్పీడ్ దాంతో కంపేర్ చేస్తే వి ఆర్ లిటిల్ స్పీడ్. సో ఇనిషియల్గా మేము ఏదైతే అనుకున్నామో అంటే అక్కడ ఒక పొయిటిక్ వేలో చెప్పడం, మనం అలా కాదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చెప్తాం, సోల్ ఎక్కడ మిస్ అవ్వలేదు. అంటే తెలుగు ఆడియన్స్ కి ఇంకా ఈజీగా రీచ్ అవుతుంది. అక్కడ ఏదైతే కంట్లో నీళ్ళు వచ్చే కొన్ని సీన్స్ ఉన్నాయో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ వచ్చాయండి ఇద్దరది. అంటే నేను అదే ఆడియన్స్ చెప్పడం కానీ, నాగార్జున గారు, త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు చెప్పడం కానీ, సో అక్కడ మేము అంటే భయపడిన ఏదైతే సీన్స్ ఉన్నాయో అవి బాగా వచ్చాయి కదా, సో ఫన్ ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోతుంది. సో వీఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్. దాట్స్ రియలీ నైస్. సో నాగ చైతన్య 3 phases చూస్తే ఫస్ట్ టైం అనుకుంటా ఎప్పుడు స్టబుల్ తో కనిపిస్తావు లేకపోతే బియర్ తో, కానీ ఫస్ట్ టైం ఫుల్ షేవ్. అసలు యూ లుక్ వెరీ వెరీ యంగ్. అసలు 3 different phases కి డిఫరెంట్ హోంవర్క్ చేయాలి. దీనికేమో చాలా వెయిట్ లాస్, దానికి వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి. సో హౌ డిడ్ యూ టేక్ కేర్ అంటే మెయిన్ మనం షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ప్లాన్ చేసాం ఈ ఫేజ్, లైక్ ఫస్ట్ మనం అంటే ఒకటి కంప్లీట్ గా ఫినిష్ అయితే దెన్ యు వెంట్ ఫర్ ది సెకండ్. సో వాట్ వి డిడ్ ఇస్ ఫస్ట్ మనం కాలేజ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఫుల్ బియర్డ్ ఉంది కాబట్టి, కంప్లీట్ వెయిట్ పుట్ ఆన్ అయి ఉండాలి కాబట్టి. ఫస్ట్ అది ఫినిష్ చేశాక అప్పుడు ఒక 1 week 10 days గ్యాప్ తీసుకొని బియర్డ్ అంతా కొంచెం ట్రిమ్ చేసి ఐ లాస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్ అండ్ థర్డ్ ఫేజ్ చేసాం. అండ్ కంప్లీట్ ఒక 10-15 days టైం తీసుకొని అప్పుడు క్లీన్ షేవ్ చేసి ఆ గ్యాప్ లో కంప్లీట్లీ లాస్ట్ వెయిట్. క్లీన్ షేవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మిర్రర్ లో చూసినప్పుడు హౌ డిడ్ యు ఫీల్? అంటే నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే మామూలుగా నాకు ఈ ఆపర్చునిటీ దొరకదు. ఎప్పుడు డైరెక్టర్స్ ఎప్పుడు గడ్డంతోనే లేకపోతే ఆ చిన్న రఫ్ క్యారెక్టర్స్ యూనో, అండ్ తెలుగు ఆడియన్స్ కూడా స్టబుల్ అంటే దే ప్రిఫర్ అ లాట్, ముస్టాష్ అయినా స్టబుల్ అయినా. సో క్లీన్ షేవ్ అంటే ఆ చిన్న పిల్లోడ్ లాగా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ప్రతి షాట్ కి నవ్వేసుకునే వాళ్ళు, మాకే నవ్వొచ్చేసేది సీరియస్లీ. అంటే స్క్రీన్ మీద కానీ అంటే మాకు ఒక పాయింట్ అవుట్ వల్ల భయం వేసింది. అంటే మేము ఆన్ సెట్స్ లో మేము నవ్వేసుకుంటున్నామా, మాకు ఎంజాయ్ చేస్తున్నామా, ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అంటే ఫన్నీగా ఉంటదేమో అనా, టూ మచ్ అది చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చే మూమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెగ నవ్వొచ్చేస్తుంది. అదే మనం ఎంజాయ్ చేస్తున్నాము షూటింగ్ చేసేటప్పుడు, అది ఆడియన్స్ అది రిసీవ్ చేస్తారా లేదా ఫీల్ అయిపోతున్నానా అనేది నా డౌట్ ఉంది. ఎవరు చూసినా కానీ ఏదో కొత్త టెక్నీషియన్ అంటే ఫస్ట్ టైం చంటి గారు ఎడిటర్ ఆయన చూసినప్పుడు భలే చేస్తాడు, నవ్వేస్తాడు ఆయన.
అమ్మ చాలా హ్యాపీ అనిపించింది. ఏమంటే మరి ఆడియన్స్ కూడా ఇలాగే చూసుకున్నా మన వాళ్ళు ఒకటే కానీ ఎవరైనా. సో అక్కడ మేము ఓకే అనుకున్నాం, కానీ ఆన్ సెట్స్ అయితే మాత్రం ఎంత మంది ఎంజాయ్ చేసామంటే ఫుల్ టు ఫుల్ మస్తీ. హ్యాపీ. సో వెయిట్ కూడా రెడ్యూస్ అయ్యారు కదా, ఆల్మోస్ట్ 5 kgs. యా, ఒక 5-6 kgs తగ్గాను చిన్నప్పుడు ఎపిసోడ్కి. మెయిన్లీ బాడీ లాంగ్వేజ్. ఐ థింక్ ప్రతి ఎపిసోడ్కి ఐ డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు చిన్నప్పుడు ఎపిసోడ్కి యూనో ఆ కార్టూన్స్ చూడటం, చిన్న పిల్లల సినిమాలు చూడటం, హౌ దే Especially I like the flames thing. Really. We used to play కదా school. అందరూ ఫ్లేమ్స్ అయితే అందరూ డౌటే లేదు. ఫ్లేమ్స్ లేకుండా అసలు అప్పుడు స్కూల్ ఒక రోజు అయ్యేది కాదు. నచ్చిన అమ్మాయి అబ్బాయి కనబడి దట్ వాజ్ రియలీ ఫన్నీ. ఒక కాల్ రెడీగా ఉన్నారు, లెట్స్ టేక్. హలో హలో మేడం. అర్జున్ గారు చెప్పండి, మూవీ చూసారా ప్రేమ? చూసామండి. మాట్లాడండి మాట్లాడండి. అర్జున్ గారు చెప్పండి. నమస్తే అండి. పెద్ద ఫ్యాన్ సార్ నేను, నాగార్జున గారికి, నాగేశ్వరరావు గారికి పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్పెషల్ యువరాం సార్. ఏమండి? మీకు ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సినిమా చూసారా ప్రేమం? సార్ సినిమా చూసాను సార్. ఎస్పెషల్లీ అనుపమ పరమేశ్వరన్ మీ యాక్టింగ్ బాగుంది సార్. నాకు ఫస్ట్ హాఫ్ మీరు బాగా నచ్చింది సార్. మీరు ఓ ఫ్యాంటాస్టిక్. ఓకే, థ్యాంక్ యూ అర్జున్ గారు. థ్యాంక్ యూ. సో 3 phases చేశారు కదా, అందులో ఎక్కువగా మీకు దేనికి అప్లాజ్ వచ్చింది? అమ్మాయిల దగ్గర నుంచి కానీ ఎవ్రీబడి ఏది బాగుంది అన్నారు? అండ్ పర్సనల్ గా వాట్ డిడ్ యూ లైక్? పర్సనలీ ఐ ఎంజాయ్డ్ ద ఫస్ట్ ఫేజ్, డౌటే లేదు. ఎందుకంటే అది ఒక ఛాలెంజ్ లా తీసుకున్నాను. నాకు ఆ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. యూనో 15-16 year old బాయ్ లా చేయటం, ఆ ఆపర్చునిటీ నాకు త్వరలో అయితే డెఫినెట్గా మళ్ళీ రాదు. యునో అండ్ ఎంజాయ్డ్ అయితే థర్డ్ ఫేజ్ బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే దట్ కంప్లీట్లీ డైరెక్టర్ ఓన్, అండ్ అది మనం తెలుగు కోసం కంప్లీట్గా ఇట్స్ కంప్లీట్లీ న్యూ స్టోరీ. ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ అయితే మలయాళం నుంచి కొన్ని పాయింట్స్ అక్కడి నుంచి తీసుకున్నాం, బట్ ద థర్డ్ ఫేజ్ అయితే ఇట్స్ కంప్లీట్లీ అవర్ ఫేజ్. సో ఎంజాయ్డ్ దట్ also a lot. But personally I like the second phase. Avuna? Weird and all. So we have a next call. Hello. హలో. రమేష్ గారు చెప్పండి, మూవీ చూసారా? చూశాను మేడం. ఓకే, ఏం నచ్చింది మూవీలో? నాగ చైతన్య గారు ఉన్నారు, చందు గారు ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు? రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. బాగున్నారండి? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? యా బాగున్నానండి. ఎక్సలెంట్ మూవీ సార్, సూపర్. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి? స్టోరీ బాగుంది సార్. ఏది లవ్ స్టోరీ? ఏ లవ్ స్టోరీ బాగుంది? లవ్ స్టోరీ బాగుంది. థర్డ్? ఓకే, సూపర్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? జైచల్ డిస్ట్రిక్ట్ సార్ మాది. ఓకే, డైరెక్టర్ మాట్లాడచ్చా? ప్లీజ్ చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం రమేష్ గారు. సూపర్ బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. సో నాగార్జున గారు, ఇట్స్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. వెంకటేష్ గారు సర్ప్రైజ్ యాక్చువల్లీ. జీప్ దిగగానే ఎవరు సంబడి ఉంటారు అనుకున్నాం కదా, అది వెంకటేష్ గారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లాస్ట్ వన్ వాజ్ లైక్ కంప్లీట్ సర్ప్రైజ్. అయిపోతుంది కదా మూవీ, ఇంకా ఆబ్వియస్లీ ఉండవు అనుకుంటాం, బట్ లాస్ట్ లో ఇట్స్ సర్ప్రైజ్. అండ్ సైకిల్ చైన్ కంప్లీట్ పేటెంట్ మా ఫ్యామిలీ. దెన్ అఖిల అయితే ఇంకేం చేస్తాం, వెళ్ళిపో. ఏంటి ఇవన్నీ అంటే ఫ్యాన్స్ ఇంకా అయ్యో అవే అండి. యాక్చువల్గా సీరియస్లీ అవే అంటే హై పాయింట్. ఆడియన్స్ ఆబ్వియస్ గా అదేంటి ఎంజాయ్ చేసేది అవే కదండి. బేసిక్గా నేను థియేటర్లో ఉన్నప్పుడు 100% అదే ఎంజాయ్ చేస్తాను. నాకు చిన్నది అంటే ఇంతకు ముందు అండ్ ప్రీవియస్ ఈ మూవీస్ ఎప్పుడు చూసినా కానీ చాలా ఏదైనా ఒక నాగార్జున గారి ఏదైనా రిఫరెన్స్ వస్తే హాల్లో నాకు ఐ నో ఆ థియేటర్ టెంపర్మెంట్ ఆబ్వియస్లీ. అంటే ఇదొక్కటే కదండి, ఏ హీరో కన్నా ఎవరికన్నా అది ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా ఛాన్స్ ఉందండి, బేసిక్ గా ఉంది. అంటే నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడం కాదు కానీ సీరియస్ గా ఆడియన్స్ కి తెలుసు అండి. చిన్నది ఎప్పుడైనా ఆయన మూవీలో నాగార్జున అని ఒక ఆయన పేరు రోడ్డు మీద ఆడపిల్లలు నేర్పిస్తుంటే కొట్టడానికి నాగార్జున రావాలంటారా అని ఒక డైలాగ్ ఉంటుంది. దానికే నేను లిటిల్ గా చూసే హాల్లో గట్టిగా అరిచారన్నమాట మెక్సికన్ వేలో. ఫుల్ కనెక్ట్ అయిపోతారు. సో హ్యాపీ, మనకి కావాల్సినవి చాలా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ రాసుకునేటప్పుడు ఇంకా ఈయన వద్దు కొంచెం. నేను చాలా భయపడాను ఆ చైన్ డైలాగ్ తను చెప్పినప్పుడు. చైన్ పట్టుకొని తిప్పడం అవన్నీ భయపడాము, ఇంకేదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు థియేటర్లో, లేకపోతే రివర్స్ అవుతారేమో అని. బట్ లైక్ ఈ సైడ్ ఆడియన్స్ పల్స్ వేరేలా ఉంటుంది, యూనో. వేరు ఎంత సాటిస్ఫై అయిపోయారంటే చాలా హ్యాపీ. ఎంత మంది డీపీ అది ఉంటే తెలుసా అండి. ఏంటి మేము అఫీషియల్ ఇంకా రిలీజ్ చేయలేదు, యాక్చువల్గా రిలీజ్ చేయలేదు, కానీ ఆ మూవీలోనే అక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసి డీపీ కింద పెట్టుకున్నారు చాలా మంది. చాలా వెరీ హ్యాపీ.
ఇట్స్ ఎవర్ గ్రీన్ యాక్చువల్లీ. వీ హ్యావ్ నెక్స్ట్ కాల్. హలో హలో. శ్రీకాంత్ గారు, మూవీ చూసారా? చూసామండి. ఓకే, ఏం నచ్చింది? నాగ చైతన్య గారు ఉన్నారు, చందు గారు ఉన్నారు. మీకు ఏం నచ్చిందో మూవీలో మాట్లాడండి. చైతన్య గారు. యా శ్రీకాంత్ గారు, హలో అండి. చాలా పెద్ద ఫ్యాన్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు ఎలా చేశారండి అట్లా 3 రోజులు? ఏదో మీరు ఇలా అనుకోవాలని అలా చేశారండి. అవును. అంటే అది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి లేకపోతే సినిమా కోసం అండి? ఎలా చేస్తారు? ఉండి వాయిస్ ఏదో ఫెమిలియర్ ఉంది. ఎవరు మాట్లాడేది? సుశాంత్. అసలు ఆఫ్ స్క్రీన్ కనెక్ట్ చేస్తే పట్టేస్తాడు, లేదంటే తినేవాడు. ఆఫ్ స్క్రీన్ అక్కడ నీ వాయిస్ నేను ఎందుకు గుర్తుపట్టాను. చెప్తావు. మూవీ నిజంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, బట్ ఫెంటాస్టిక్. ఆల్ 3 rows చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ బ్రదర్. సుశాంత్ గారు, మీరు ఏ ఫేస్ కి బాగా కనెక్ట్ అయ్యారు అండ్ ఏ సీన్ మీకు బాగా నచ్చింది? నాకు కొత్తగానే అనిపించింది. కొంచెం చైతన్య కొన్ని రియల్ షేడ్స్ కనిపించింది, కొన్ని యాక్టింగ్ పరంగా కనిపించింది. బట్ ఐ ఎంజాయ్డ్ ఆల్ షేడ్స్. నాకు సెకండ్ షేడ్ బాగా అంటే టచింగ్ గా అనిపించింది. సెకండ్ షేడ్ తను శృతి హాసన్ చేసింది. అండ్ నేను ఒరిజినల్ చూడలా. నేను యాక్చువల్ గా నాకు కొంతమంది చెప్పారు యాజ్ ఇస్ గా ఉంటే మరి తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చూసినారు కొంతమంది చెప్పారు. బట్ ఐ డెంట్ హ్యావ్ అన్ ఐడియా. బట్ నేను సినిమా చూసినప్పుడు ఐ థరోలీ ఎంజాయ్డ్. ఫీల్ అంతా ఎంజాయ్ చేశాను. సేమ్ టైమ్ దే వాజ్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ ఆల్సో. అండ్ సో చందు గారు, కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో, బికాస్ చాలా బాగా రీమేక్ తీయటంలో సమ్ టైమ్స్ యూ ఫీల్ యాజ్ అ డైరెక్టర్ ఛాలెంజ్ ఏంటి అని. బట్ దిస్ వాజ్ డెఫినెట్లీ అ ఛాలెంజ్ యాజ్ ఫార్ as ఎవ్రీవన్ వాజ్ సేయింగ్ దట్. అండ్ రీమేక్ చేస్తూ మీ స్టాంప్ ఉండి అంత పేరు రావటం కూడా ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్. థ్యాంక్ యూ సుశాంత్. ఆల్మోస్ట్ ఏం మాయ చేసావి తర్వాత కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండ్ 100% చేతుకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఇదే అనుకుంటా. వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. అవును. అంటే నాకు పర్టికులర్గా కాల్ చేస్తున్నాను ఏంటంటే, బయట వాళ్ళకి చాలా మందికి సెకండ్ ఎపిసోడ్ బాగా నచ్చిందండి. కొంచెం అంటే ఆ హోంవర్క్ కానీ ఆ కష్టం కానీ ఫిల్మ్ మేకర్స్కి బాగా తెలుసు కదండి. నాకు చాలా మంది హీరోలు డైరెక్టర్స్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నారండి. సో ఏం చెప్పినట్టే అది మళ్ళీ అవకాశం రాదు. వస్తే ఇంత నీట్ గా అంటే బాడీ లాంగ్వేజ్ మార్చుకోవచ్చండి. బాడీ చూడడానికి కూడా రియల్ యంగ్, అలా కనపడడం కష్టం కదా. సో చాలా మంచి కాంప్లిమెంట్స్ అండి. సో వెంకటేష్ గారు ఎపిసోడ్ చూస్తే మిమ్మల్ని రియల్ లైఫ్ లో కూడా చెప్తారా, ఓకే నీకు అక్కడ పార్టీ చేసుకోవడానికి కుదరకపోతే యూ కెన్ కమ్ డౌన్. అంతే ఫ్రీగా ఉంటారు. ఈజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్. అంటే అంకుల్ లా కాకుండా మోర్ ఫ్రెండ్ లాగే ఉంటారు. అండ్ అలాగే ఉంటారు రియల్ లైఫ్ లో. సో ఆ ఐడియా ఎవరికి వచ్చింది వెంకటేష్ గారు? నాకే చందు. అంటే మీరు స్క్రిప్ట్ అప్పుడే అనుకున్నారా, మీరు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది? కాదు. నేను స్క్రిప్ట్ అప్పుడు సీరియస్లీ సేయింగ్ స్క్రిప్ట్ అప్పుడు ఫస్ట్ సీన్ ఇదే వచ్చింది. అదే అంట ఆ సీన్ వచ్చింది. అదే ఓకే మూవీ అంతా వాయిస్ ఓవర్ లో రావాలి. నేను ఫస్ట్ సీన్ అదే. నేను చిన్నబాబు గారిని వంశీని కూడా అడిగినప్పుడు కూడా ఇదేనండి ఫస్ట్ సీన్ అదే వచ్చిందండి. అక్కడ ఫాదర్ వచ్చారు. నేను గబుక్కుమని అంటే యాక్సెప్ట్ చేయడానికి భయం వేసిందండి. కాకపోతే అక్కడ ఫాదర్ వస్తారు కదా, ఇక నాగార్జున గారిని తీసుకు వచ్చేసి ఒక సీన్ డైరెక్ట్ చేసేయచ్చు అని ఎలా ఇంకా చాలు. ఫస్ట్ అయితే అది నాకు బేసిక్గా ఒక ఫ్యాన్ గా అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే కొంచెం ఎక్కువ ఆలోచించాలి. నాగార్జున గారు రావడం కన్నా వెంకటేష్ గారు రావడం, మేనమామ వచ్చి సపోర్ట్ చేస్తే కిక్ వేరు ఉంటుంది. కిక్ వేరే. నేను ఎప్పుడు ఆయనతో ఆన్ స్క్రీన్ చేయలేదు కదా, సో ఫస్ట్ టైం ఆ ఎక్సైట్మెంట్. ఇట్ వాస్ లైక్ అ విజువల్ ట్రీట్ ఆ సీన్ మొత్తం. అసలు సీరియస్లీ వస్తున్న మెసేజెస్ అండి. నేను 21 times ఫినిష్డ్. వెంకటేష్ గారు ఎంట్రీ వచ్చింది, వెళ్ళిపోయింది. 14 times అయిపోయింది. ఆ ఒక్క సీన్ కోసం వెళ్ళి రావడం అలా అంత క్రేజీ ఉన్నారండి అసలు. ఆయన గెటప్, ఆ ఘర్షణ, బ్యాక్ డ్రాప్ స్కోర్ ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఆల్మోస్ట్ 12 years అయిన తర్వాత కూడా అదే పవర్ఫుల్ ఎంట్రీ ఉంది. చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్ఫుల్ అండి ఆయనకి. ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి. నా ఫ్యాన్స్ అండ్ వెంకటేష్ డబుల్ ధమాకా ఇచ్చా. ఇంకో కాల్ తీసుకుందాం. హలో గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు బన్ను అండి. బన్ను చెప్పండి, మూవీ చూసారా? చూసానండి. ఎందుకు చూడలేదు? 7 times అయ్యా, స్టార్టింగ్ లోనే గుర్తుపట్టేశారు. కాదు, నా షర్ట్ నేను నా షర్ట్ కోసం వెతుక్కుంటున్నాను సార్. ప్లీజ్ సార్ నా షర్ట్ ఇవ్వండి సార్.
ఫ్లేమ్స్ ఏం ఆడారు, నేనే చెప్పాను మ్యారేజ్ అంటే తుమ్మకి విక్కి నా షర్ట్ తీసుకెళ్తే నా షర్ట్ ఇవ్వట్లా. నువ్వు ఎంతమంది అమ్మాయిలతో ఫ్లేమ్స్ ఆడావు? వాళ్ళతో ఫ్లేమ్స్ ఆడగలరు. వెల్ సూపర్ డూపర్ హ్యాపీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ప్రేమం అండి. థ్యాంక్ యూ సూపర్ డూపర్. యా అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చూడండి అసలు కంగ్రాట్స్ తప్పకుండా అన్ని మాట్లాడాల్సిన ఎక్సైట్మెంట్ లో. సో కంగ్రాచులేషన్స్ ఫర్ సచ్ అ బిగ్ హిట్ అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. షార్ట్ మోంటేజ్ వల్ల బాబు వెంకటేష్ గారి ఎపిసోడ్ నీ షార్ట్ Highlight. రెండే హైలైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష, ఆల్ ద బెస్ట్. బాయ్ రా. సో నాగ చైతన్య గారు, నాకు తెలిసి ఈ మూవీ చూసిన తర్వాత టీచర్ ఆర్ లెక్చరర్ తో లవ్ లో పట్టం ఒక ట్రెండ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. అంటే ఎవరైనా బ్యూటిఫుల్ టీచర్ ఆర్ లెక్చరర్స్ కనిపిస్తే ఓ ఆల్రెడీ ప్రేమంలో నాగ చైతన్య చేశారు కాబట్టి మనం ఫాలో అయిపోదామని. ఆ ఒక్క ఎపిసోడ్ నేను రియల్ లైఫ్ లో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడే అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే మిగతా అన్ని ఆబ్వియస్లీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటది. సో రియల్ లైఫ్ లో నాట్ ఈవెన్ వన్స్ టీచర్ శృతి హాసన్ అంత అందమైన ఒకవేళ అలా ఉంటే బాగా చదివేసి ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతామండి. బాగా చదివే నేనైతే ఫెయిల్ అవుతూనే ఉండేవాడు. అదే క్లాస్ లో కూర్చొని టీచర్ చూడటానికి. సో ఆస్ట్రేలియా నుంచి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో హలో. హాయ్ శ్రీధర్. హలో హాయ్ అండి. హాయ్. మూవీ చూసారా? ఏమండి? మూవీ చూసేసారా? చూసానండి. హాస్టల్లో ఇక్కడ ఉంటాము, అడ్లైట్ లో ఉంటాము. ఓకే సార్ చైతన్య గారు చాలా చాలా సూపర్ అంటే సూపర్ ఉందన్న మూవీ మాత్రము. అసలు ఇక్కడ అందరూ హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ శ్రీధర్. ఇంకా బాగుంది అంటే అంత అంటే ఈ మధ్య కాలంలో అంటే ఇంత హ్యాపీగా చూసి థియేటర్ అందరం మాట్లాడుకుని చాలా మంచిగా అనిపించింది మూవీ. ఓకే, ఎన్ని రోజుల నుంచి అండి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు? నేను లాస్ట్ 8 years నుంచి ఉన్నాను. ఓ సూపర్. ఓకే ఓకే నైస్. బాగుంది మూవీ, బాగుందండి. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండేది ఇక్కడ మూవీ. చాలా మంది మేము ఇట్లా అందరికి ఫ్రెండ్స్ చెప్పి మళ్ళీ వచ్చే లోపల మూవీ అంటే 2 days కన్నా ఎక్కువ లేదు ఇక్కడ. అంతే కదండి. బట్ వాట్ ఎవర్, థ్యాంక్ యూ అండి. ఆస్ట్రేలియాలో కూడా మన తెలుగు సినిమాలు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ శృతి హాసన్ రోల్లో సాయి పల్లవిని తీసుకోలే కదా, యాజ్ ఇట్ ఈజ్ అందరు ఫిలిం స్టార్స్ అంటే హీరోయిన్స్ ఇద్దరు, మడోనా కానీ అండ్ అనుపమ ఇద్దరిని తీసుకున్నారు. ఎందుకు శృతి హాసన్ని సాయి పల్లవితో రీప్లేస్ చేయాలి? అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఏమనుకున్నారంటే సెవెంత్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో మీకు ఆ థాట్ వచ్చిందా, లేకపోతే ఫస్ట్ నుంచి మీరు యువర్ విత్ శృతి హాసన్ ఉంది? ఫస్ట్ నుంచి శృతి హాసన్ సీరియస్లీ. అంటే సాయి పల్ అంటే ముగ్గురిని రిపీట్ చేస్తే ఫస్ట్ అప్పుడు నేను 100% స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉన్నాను ఒక డైరెక్టర్గా. ప్యూర్ కంపారిజన్స్ వచ్చేస్తాయి ఇంకా నాకు. సో సాయి పల్ చాలా వచ్చాయి, చాలా ఎస్పెషల్లీ ఆ కాలేజ్ ఎపిసోడ్ కే. అంటే అది ఎవరు చూసారో వాళ్ళకు కంపేర్ చేస్తారు. అండ్ మోర్ కొంతమంది అది కూడా కంపారిజన్స్ లేకుండా వస్తారు హ్యాపీగా. సో ఇక్కడ ఏంటంటే శృతి హాసన్ అంటే ఒక స్టార్ హీరోయిన్ కావాలి అని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆమె చాలా బాగా డాన్స్ వేయాలి. అండ్ లుక్ వైజ్ ఏంటంటే కొంచెం ఈయనకన్నా మెచ్యూర్డ్ గా ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ ఇంకెవరన్నారండి ఆబ్వియస్లీ. అంటే పర్టికులర్గా డాన్స్, థియేటర్ ఒక్కసారిగా ఇప్పుడు ఒరిజినల్లో సర్ప్రైజ్ అండి. ఇంకా మనకు ఇక్కడ ఉండదు. ఎందుకంటే శృతి ఇట్సెల్ఫ్ ఆవిడ చాలా బాగా చేయగలదని తెలుసు, ప్లస్ అందరికీ తెలుసు ఇక్కడ ఒక డాన్స్ ఎపిసోడ్ వస్తుంది. అండ్ ఆల్సో తమిళ్, మరాఠీ షీస్ రియల్ లైఫ్ లో కూడా నేను యాక్చువల్గా నేను రాసుకున్నప్పుడు అక్కడ తమిళ్, మలయాళం ఉంది. ఇక్కడ నేను రాసుకున్నప్పుడు హిందీ రాసుకున్నాను. సో రియల్ లైఫ్ లో కూడా మన కమల్ హాసన్ గారు ఈజ్ తమిళియన్ అండ్ సరిగా మరాఠీ. సో నిజంగా అన్ని అనుకోకుండా కలిసి భయంకరంగా కుదిరింది ఏంటంటే ఎస్ అనే ఎస్ అనే లెటర్. అది టూ మచ్, అది చెప్తున్నా నమ్మట్లేదు. అది ఎప్పుడో రాసాడు డైలాగు, లాస్ట్ ఇయర్ దసరాకి రాశాను. ఐ డెంట్ రివీల్ కాదు, నా లైఫ్ ఈ దారిలో వెళ్తున్నా నాకు అప్పుడు తెలీదు. ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అలా అయిపోయింది. లాస్ట్ ఎండ్ డే లో కూడా అదేమాట మా మూవీలో ఎస్ అనే అమ్మాయి యాక్చువల్తో చూసావా ఇప్పుడు నా వైఫ్ ఎస్ మూవీ అక్కడ. సో స్టార్టింగ్ నుంచి ఏమై చేసామని చూస్తే తర్వాత 100% అవి ఇలా చైతన్య అంటే ఓకే ఓన్లీ ఇట్స్ లైక్ లవ్ బాయ్ క్లాసీ మూవీస్ ఇలాంటివి అయితే బాగుంటుంది, మాస్ గెటప్ కి సెట్ అవ్వడేమో చాలా మంది అనుకున్నారు. బట్ ఈ మూవీతో యూ ప్రూవ్డ్
అసలు కాలేజ్ ఎపిసోడ్ ఇది లైక్ ఆసమ్ టు Okay. బి ఫ్రాంక్. నేను చెప్పనా అండి సీరియస్లీ నాకు తెలిసి ఈ లవ్ స్టోరీస్ కన్నా ఎక్కువ దీనికి మాస్ రోల్స్ కన్నా యాక్షన్ రోల్స్కే బాగా సెట్ అవుతారండి నా ఒపీనియన్. అంటే ఈ మూవీ నుంచి ఇంకా అందరికీ తెలిసింది యాక్చువల్లీ. అంటే ఇంకా ఇందులో స్కోప్ లేదండి, అంటే లుక్ వైజ్ వరకు మాత్రమే. నిజంగా ఒక 2-3 యాక్షన్ ఎపిసోడ్స్ అంటే నేను చూసినప్పుడు తడాకా మూవీ చూసినప్పుడు ఒక 2 ఫైట్స్లో నాకు చాలా బాగా నచ్చాను. నాకే కాదు ఓపెన్గా మొత్తం ఆడియన్స్ ని థియేటర్లో చూశాను కదండి, బాగుందండి. ఏంటంటే కుదరలే, ఏదైతే యాక్షన్ మూవీస్ చేశారో అందులో స్టోరీ బాగోపోవటమో మూవీ బాగోపోవటమో అయింది, కానీ లుక్ వైజ్ ఎపిసోడ్ లో బట్ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం సీరియస్ ఇంకా ఆల్సో ఒక యాక్టర్ కి యాక్షన్ చేయాలంటే ఒక మెచ్యూరిటీ రావాలి యూనో. సో ఈ గ్రోత్ వల్ల ఇప్పుడు 12-13 మూవీస్ అయినాయి. సో మేబీ ఇప్పుడు ఒక చిన్న మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఇంకా కన్విన్సింగ్ యూనో కనిపిస్తానేమో యాక్షన్ ఎపిసోడ్స్ లో. బట్ ఎందుకో లవ్ స్టోరీస్ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్. నాకు లవ్ స్టోరీస్ అంటే ఎందుకో తెలియని కంఫర్ట్ ఉంటుంది. ఈవెన్ అమ్మాయిల ఫ్యాన్స్ కూడా చాలా మంది చాలా బాగా పెరిగారండి. Too much పెరిగారు. అవును. అసలు ఎక్కువ ఇప్పుడు ఇంకా పెరిగిపోయారు. బట్ హార్ట్ బ్రేక్ కూడా చాలా మందికి అయింది 1 year ఈ న్యూస్ రాకుండా ఉంటే ఇంక వేరే లెవెల్లో కదా. సీరియస్లీ ఎంత మంది అమ్మాయిలు హార్ట్ బ్రేక్ అయింది వెన్ యూ రివీల్ అంతా. సో డో వరీ, నాకు తెలిసి మీకు యాక్షన్ సీన్స్ లో ఇంత బాగా నచ్చాడంటే ఐ థింక్ ఇంకా అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ యాక్షన్ మూవీ అని ప్లాన్ చేస్తారేమో మీరు. అంటే ఆయన నమ్మకం అంటే లవ్ స్టోరీస్ కంఫర్టబుల్ అని, యాక్షన్ స్టోరీస్ లో డెఫినెట్ గా ఇంకా బాగుంటుంది. సో మీరు తీస్తారా? నేను తీస్తానండి. ఓకే, సో కమింగ్ టు ద మ్యూజిక్, మీరు అంటే ఎక్కువగా ఒరిజినల్ వర్షన్నే ఎందుకు ఎక్కువ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కొన్ని ఎక్కువ దాన్నే ఎందుకు ఇది చేశారు? అంటే ఇప్పుడు అంటే నేటివిటీలో ఏదైనా ఉంటుందేమో కానీ మ్యూజిక్ బ్యారియర్స్ లేవని. సో అందుకే సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ కూడా కాదండి, 50% తీసుకున్నాం. 50 గోపి సుందర్ అంటే దాంట్లో నిజంగా ఏదైతే ఫీల్ ఉందో ఏదో ఒకటైందో అవన్నీనండి. ఇప్పుడు చూడండి శృతి హాసన్ పేరు మర్చిపోయినప్పుడు బయటకు వస్తారు కదా, అక్కడ చాలా మందికి ఆ సీన్ నచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎలివేట్ చేసింది. బట్ అక్కడ 50% వాళ్ళు తీసుకున్నాం, గోపి సుందర్ ఇంకో 50% తన ఓన్గా చేశాడు. సో అండ్ కొన్ని సాంగ్స్ కూడా మలయాళం సౌండింగ్ కొంచెం ఉంటే మనం కంపోజ్ ఫ్రెష్ సాంగ్స్, కానీ ఏదైతే ఆ యూనివర్సల్ సౌండింగ్ ఉన్నాయో లాంగ్వేజ్ ఇప్పుడు ఎవరే సాంగ్ ఉంది, అవును ఎవరే సాంగ్ నేనైతే ఫస్ట్ వద్దన్నాను, అసలు నువ్వు వద్దు అన్నాను. ఈయనేమో ఎవరే సాంగ్ పెట్టు చందు అదే కదా అది ఇది అన్నమాట. అలాగా మా కెమెరామన్ డిఓపి కూడా ఎవరే సాంగ్ బ్రో అది యూనివర్సల్ అది అన్నాను. నాకేంటంటే కంపారిజన్స్ లో భయం వేసింది. రిలీజ్ చేసిన ఆడియో రిలీజ్ చేస్తే వచ్చిన అప్లాజ్ అండి ఇది వేరే లెవెల్లో. ఈవెన్ పిక్చరైజేషన్ వాజ్ లైక్ రియల్లీ ఆసమ్ ఆ సాంగ్ కదా. అండ్ కాలేజ్ ఎపిసోడ్ లో ఆ మ్యూజిక్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, అంటే ప్రతి సీన్ కి వస్తుంది కదా, ఇట్ హార్న్స్ యాక్చువల్లీ వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ దట్. అండ్ పర్సనల్లీ విచ్ సాంగ్ డూ యూ లైక్? పర్సనలీ ఒరిజినల్ నుంచి అయితే ఎవరే, మనం చేసిన సాంగ్స్ లో బ్యాంగ్ బ్యాంగ్ 3rd ఎపిసోడ్ లో వస్తుంది, రియల్లీ నైస్ సాంగ్, వెరీ ఎనర్జెటిక్. How about you? నాకు బ్యాంగ్ బ్యాంగ్, నాకు బ్యాంగ్ బ్యాంగ్ వెరీ నైస్. సో ఈవెన్ లొకేషన్స్ కూడా చూస్తే కేరళలో అక్కడ షూట్ చేశారు కదా, ఇక్కడ మనము ఓన్లీ అవుట్డోర్ కి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ వి కెప్ట్ ఇట్ రియలిస్టిక్ అట్ ద సేమ్ టైం. మనం సెకండ్ లవ్ స్టోరీ అంతా వైజాగ్ లో షూట్ చేసాం, 3rd లవ్ స్టోరీ అంతా మాక్సిమం హైదరాబాద్ లోని, ఫస్ట్ లవ్ స్టోరీ ఓల్డ్ గోవాకి వెళ్ళాం. బట్ ఓల్డ్ గోవాలా చూపించలేదు, పల్లెటూరులా జస్ట్ మన షూటింగ్ కంఫర్ట్ కోసం ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి యూనో చేద్దామని అక్కడ ప్రిఫర్ చేసాము. బట్ వీ షోడ్ ఇట్ లైక్ ప్రాపర్ మన పల్లెటూరు టైప్లోనే చూపించాం. రైట్ ఫ్రమ్ ఫస్ట్ మూవీస్ చూస్తే ఈ మూవీలో చాలా కష్టపడ్డాడు కదా డాన్స్కి, ఎస్పెషల్లీ కాలేజ్లో డాన్స్ అండ్ బ్యాంగ్ బ్యాంగ్కి. కష్టపడాను కానీ ఇంకా కొన్ని తప్పులు తెలుస్తూ ఉంటాయి. కాలేజ్ది అయితే బాగానే మేనేజ్ చేశాను, ఎందుకంటే శృతి నాకు నేర్పిస్తుంది, నేను పెద్ద డాన్సర్ని కాదు, సో అక్కడ బాగానే కవర్ అయిపోయింది. బ్యాంగ్ బ్యాంగ్ అయితే పెద్ద స్టెప్స్ లేవండి, జస్ట్ లైట్ గా. సో బాగానే అంటే అదర్ మూవీస్ తో కంపేర్ చేస్తే అంటే బాగున్న సినిమాలు అన్ని వర్కౌట్ అయిపోతాయి. అవును, సినిమా బాగుందంటే ఇంకా అన్ని బాగుంటాయి, ఆటోమేటిక్ అన్ని బాగుపోతాయి. ఇప్పుడు నాకు స్టైలింగ్ ఏంటి, బట్టలు ఏంటి అంతేలే, ఇంకా నాగార్జున అబ్బాయి అంటే నాగార్జున అలా మాట్లాడతారు నాతో. ఇంతకుముందు కాదా, ఇంతకుముందు మంచి బట్టలు వేసుకోలేదు, అది అంతేనండి ఒకసారి అంతే. బట్ కాస్ట్యూమ్ సిస్టమ్ లో కొంచెం రియలిస్టిక్ గానే ఉన్నాము. బట్ ఈరోజు చూడండి ఎలా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మనోజ్ గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి మూవీ చూసారా? చూసామండి 7 times. I'm big fan of నాగచైతన్య అండి. వావ్, మాట్లాడండి అయితే. మనోజ్ గారు 7 times చూసారా? చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ మనోజ్, బాగున్నారండి? బాగున్నానండి సార్. ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ సార్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అవునా, థ్యాంక్ యూ. 7 times చూసారా సినిమా?
అవునండి, మీరు అంతే అంత పిచ్చి, అసలు మా ఊరు మొత్తం థ్యాంక్స్ అండి. సూపర్ సూపర్ Thank అండి, you so much. సీరియస్లీ Thank మీరు you. నిజంగా సూపర్ ఆడియన్స్ అండి, మాకన్నా గ్రేట్, ఎందుకంటే మేము అన్నిసార్లు చూడలేదు. అదే మేమే ఇంకా 7 times చూడలేదు. థ్యాంక్ యూ. మనోజ్ కానీ యాక్చువల్గా మలయాళం మూవీ 5 times చూడాలని చూసా, హైదరాబాద్ అంటే మన తెలుగు ప్రేమ 10 times చూడలేదు సార్. సూపర్. మనోజ్ మీకు ఏం నచ్చింది పర్సనల్ గా మూవీలోంచి? 7 times అదే చూసారు. చూడ్డానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చేతనే ఆడండి, అసలు కాంట్ ఎక్స్ప్లెయిన్ అసలు. ఈజ్ అ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. ఓకే, థ్యాంక్ యూ మనోజ్. అండ్ నెక్స్ట్ కాల్. హలో హలో. హలో, నమస్తే అండి. నమస్తే శ్రీను గారు. చంద్రు గారు ఉన్నారండి? ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. చంద్రు గారు, బాగుందండి సినిమా, చాలా బాగుంది. మీది కార్తికేయ గారు, ఇది 2 బాగున్నాయి, చాలా బాగా చేశారు. ఎవరు ఎవరు? నాకైతే శ్రీను అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏంటండి ఎవరు? చెప్పండి, అంటే మూవీ ఎవరో చూసారా గుర్తుకొస్తున్నారు శ్రీను గారు? అనుకున్నాండి. చూసామండి మొన్న, మా పిల్లలు నేను మా ఫ్యామిలీతో శ్రీనివాస్ రెడ్డి. పిల్లలు శ్రీనివాస్ చాలా రెడ్డి. బాగా అవునా? సూపర్ అండి. ఓకే. పెళ్ళైందండి ఎందుకు మీకు ఫైనల్లీ? మొత్తానికి పట్టేసావు కదన్నా, ఇంకేం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకేమంటావు, ఇంకా మొత్తం గట్టిగా జుట్టు పట్టుకున్నాక పెళ్ళి అంటే శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, అసలు మీ కామెడీ హైలైట్ లాస్ట్ లో అసలు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? నాకు పెద్ద అంటే ఒక ఒడ్డు మీద నుంచి లాగేసినట్టు అయింది నన్ను ఆ పరిస్థితి సినిమాతో. ఎందుకంటే నేను గీతాంజలి చేసిన తర్వాత చాలా మంది ఈ డాషాలు చేయడేమో అని చెప్పి క్యారెక్టర్లు ఇవ్వట్లేదు. అలాంటి టైంలో నాది రేపు జయము నిత్యపుర రిలీజ్ అవుతున్న దానికి ఓపెనింగ్స్ వచ్చి అంత మంచి వేషం ఇచ్చారు నాకు. చాలా సంతోషం. హీరో గారు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ పోర్షన్ అయితే 3rd లవ్ స్టోరీలో ఎంత హెల్ప్ అయిందో సినిమాకి. థ్యాంక్ యూ అండి. మీరు అట్లా అనుకుంటున్నారు, నేను నా సినిమాకి కాదు కాదు, సీరియస్లీ బయటకు వచ్చిన తర్వాత మాక్సిమం మీ గురించి మాట్లాడుకుంటారండి. అవును. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమండి డైలాగ్ చెప్పండి. సుయోధన నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు, అమ్మాయి నువ్వు ప్రపోజ్ చేయకుండానే అమ్మాయి నీకు పడేలా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈవెన్ ప్రవీణ్ గారు కామెడీ ఇవన్నీ కూడా హైలైట్ మూవీ చెప్పాలి. బ్రహ్మాజీ గారిది అండ్ మొత్తం కాలేజ్ ఎపిసోడ్ లో ఈవెన్ డాన్స్ ఎపిసోడ్ బస్ లో ఎవ్రీథింగ్ అంటే ఇమాజిన్ చేసుకున్నట్టు మళ్ళీ బస్ లో చూపిస్తుంటారు కదా. సో అంటే ఇవన్నీ మన తెలుగు వాళ్ళకి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేశాయి కాబట్టి డౌట్. మలయాళం అయితే ఒక పోయిటిక్ వేలో వెళ్తూ ఉంటుందండి. ఒరిజినల్ తెలుగుకి మెయిన్ ఏంటంటే ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల ఒక యూనో మన నేటివిటీ ఫ్లేవర్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ స్క్రీన్ ప్లే కూడా బాగా స్పీడప్ అయిపోద్ది. యూనో ఆ లెంత్ తెలియదు అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సినిమా. అండ్ మన ఆడియన్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటేనే దే ప్రిఫర్ ఎంటర్టైన్మెంట్. సో నిజంగా ఎంటర్టైన్మెంట్ అయితే బాగా వెళ్ళిపోయింది సినిమాకి. సో ఇంకో హైలైట్ స్వీట్. ఓకే, అదేంటి లాస్ట్ లో కూడా ఏమి చెప్పారు అంటే డైలాగ్స్ ఏమి ఉండవు. శ్రీకాంత్ స్వీట్ డైలాగ్స్ ఏమి ఉండవు. జస్ట్ తను వెళ్తూ వెళ్తూ అక్కడ డిన్నర్ ప్లేస్ లో ఉంటాయి కదా, జస్ట్ చూసి దెన్ షీ రియలైజెస్ కదా ఇంకా మర్చిపోలేదు అని. అప్పుడు మళ్ళీ ఒక లుక్ అంటే ఇంకా విక్రమ్ కి నా హార్ట్ లో ప్లేస్ ఉంది, ఇంకా రెస్పెక్ట్ ఉంది అనేది తనకి తెలుస్తుంది, మాకు తెలుస్తుంది, ఈవెన్ విక్రమ్ కి తెలుస్తుంది. రియల్లీ గుడ్. అసలు ఐడియా రావడం కూడా చాలా గ్రేట్. బ్యూటిఫుల్ ఐడియా, వెరీ బ్యూటిఫుల్ ఐడియా. ఎస్పెషల్ అది పాస్ అవుతూ అక్కడ కార్డ్ కనిపిస్తుంది కదా, నేమ్ కార్డ్, అది చూసి అండ్ ఆల్సో తను 2nd లవ్ స్టోరీలో ఎప్పుడు చెప్తూ ఉంటుంది నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని. సో ఆ ఇన్స్పిరేషన్ వల్లే 3rd లవ్ స్టోరీలో తను షెఫ్ అయ్యాడు. బేసిక్ మనం తీసుకుంది ఏంటంటే లవ్ లో మేబీ ఫెయిల్ అయిపోవచ్చేమో కానీ ఆ లవ్ లో ఉన్నప్పుడు వచ్చే ఆ ఇన్స్పిరేషన్ ఉంది కదండి, అది మనల్ని గెలిచేలా చేస్తుంది అనేది. అందుకనే అది నాగార్జున గారితో చెప్పించామండి, ఆయన వాయిస్ ఓవర్తో. అంటే నాకు నిన్న నాగార్జున గారు కూడా చెప్పారండి, ఆయనకి కంట్లో నీళ్ళు వచ్చేసాయి అంటండి. అవును, లాస్ట్ లో ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన కంట్లో నేను కంఫర్టబుల్ గా దుడుచుకున్నానని చెప్పారు మాట ఆయన. సో ఫెల్ వెరీ హ్యాపీ అండి. సో నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఖదీర్ మాట్లాడుతున్నా మేడం. ఖదీరా? ఖదీర్. ఓకే ఓకే, చెప్పండి. మూవీ చూసారా? అవునండి, చూసినానండి. ఓకే, ఎవరితో మాట్లాడతారు? ఓకే, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి.
చాలా బాగుంది అండి మూవీ మీది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. ఇంతకు ముందు 100% లవ్ కూడా చూసినాను. ఓకే ఓకే. ఇంకా చాలా బాగుంది. 3 సార్లు చేశారు మీరు. అది త్రీ లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా. అవును. అందులో లాస్ట్ లో కొద్దిగా పేరైనట్టు కనబడింది నాకు. చందు సార్ తోటి మాట్లాడుతున్నారు. చెప్పండి. హలో చెప్పండి కదిరి గారు. సార్ లాస్ట్ టైం లో ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుంది కదా సార్. అయితే ఆమె ఒక మాట చెప్తుంది, అది ఎందువల్ల క్యాన్సిల్ అయింది, అతను డ్రంకర్ గా ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా నాగ చైతన్య ఆ సీన్ లో ఆల్రెడీ అంటే డ్రింక్ చేస్తుంటాడు కదా సార్. ఏదైనా బాధ వచ్చినా అతనికి నేను డ్రింక్ చేసినందుకు బ్రేకప్ కాదండి, అది అతను ఆమెకి ఆమెతో అలా బిహేవ్ చేసినందుకండి. అంటే ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొట్టినందుకు బాధపడతారండి. హలో హలో. ఓ చాలా డీప్ గా వెళ్ళి వెరీ గుడ్ పాయింట్. బేసిక్ అంటే ఆయనకి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటేనండి, ఇప్పుడు డ్రింక్ చేస్తే తప్పు కూడా కాదండి. ఏంటంటే ఒక ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొడితే చాలా బాధపడుతుంది. ఇంకా లైఫ్ లాంగ్ ఎలా ఉంటాడండి. అండ్ మోర్ ఓవర్ ఒక మంచి అకేషన్ అప్పుడు ఆ మండపం మీద ఒకవేళ నిజంగా కోపం ఉన్నా కానీ లోపల పెట్టుకోవాల్సింది. అక్కడే ఎలా ఉన్నాడంటే కానీ బెస్ట్ అప్పుడు చెప్పడమే. అదండి అంటే తర్వాత లైఫ్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా, స్పాయిల్ అయిపోద్ది. సో బ్రేకప్ చేసుకోవడం. మోర్ ఓవర్ ఎవరు కూడా ఆ ఎమోషన్ ఆపుకోలేరు. సో ఆ స్టేజ్ మీద అమ్మాయి ఏడ్ చేసింది, అయిపోయింది. మదర్ ని కామెంట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే లేని మదర్ ని ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఈయన. మనం ఒక సీన్ లో ఉంటుందండి, బట్ ఉన్న మదర్ ని కూడా దీని అంటంలో ఇట్ సెల్ఫ్ షోస్ మాట వాడంత క్రూడ్ అని. నెక్స్ట్ కాల్. హలో అవుతున్నారెడ్డి. హలో శ్రవణ్ గారు. హలో. గుడ్ ఈవినింగ్. చెప్పండి, మూవీ చూసారా? చూసానండి, 3 times చూసానండి. వావ్, దట్స్ నైస్. మాట్లాడండి. చైతన్య ఉన్నారు అండ్ చందు గారు ఉన్నారు. హలో చైతన్య గారు. యా శ్రవణ్ గారు, హాయ్, హౌ ఆర్ యు? మీ ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మీరు చేసిన అన్ని సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ప్రతి సినిమాలో ఒక హీరోయిన్ అంటే మీరు లక్కీ అండి. ఈ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారు. అవును, నిజంగా లక్కీయే. నిజం అండి. ఎలా మేనేజ్ చేశారండి 3 అండి? 3 హీరోలతో ఏంటండి, అందుకే 3 ఒకే దగ్గర కలపకుండా ఒక్కొక్క కొంచెం థ్యాంక్ యూ శ్రవణ్ గారు. ఫాదర్ క్యారెక్టర్ ఇట్ వాజ్ లైక్ రియల్లీ గుడ్. చెప్పాలంటే ఫాదర్ క్యారెక్టర్ అంటే నిజంగా ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి ఉంటే పక్కా అంత సెక్యూరిటీ ఇవ్వాలి అని చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరు నిజంగా అలాగే ఉంటారు కదండి. కాలేజ్ కి వచ్చేసిన తర్వాత ఏమైనా కొంచెం ఉంటుంది కానీ ఆ ఏజ్ లో అంతే కదండి. పేరెంట్స్ అట్లా చూస్తూ ఉంటారు. దట్ వాజ్ రియల్లీ నైస్. అందరూ చూస్తుంటారు ఎప్పుడు బయటకు వస్తే ఎవ్రీథింగ్. ఫోన్స్ రావడం కానీ భయం. ఫోన్స్ ఎక్కడికి వెళ్ళేవారు, ఇంటికి లేట్ గా వచ్చిన, ట్యూషన్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి రా అలాంటివన్నీ. ఓకే, ఇంకొక సర్ప్రైజ్ కాల్ ఉందంట. లెట్స్ టేక్. హలో. చెప్పారు, థ్యాంక్ యూ. హలో. హలో స్వాతి, ఉన్నావా? ఉన్నా చెప్పు. ఎట్లా ఉన్నాను? లైన్ కలిపి సార్కు. కల్పిన మాట్లాడు. హలో. నమస్తే వీరో. బాగా పాపులర్ ఉంది. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అన్నా నేనే ఆర్తనాలు వస్తా చూడు. సత్తి. సత్తి. నా ప్రోగ్రామ్ చూడవు అన్న, నీ సినిమాలో చెప్పు, ఏం కబుర్లు? సత్య సినిమా చూసినావా? నా దోస్తు గారు చెప్పిండు, నేను ఏడా పోలే. ఇక ఆర్తలేస్తాయి కదా, టికెట్లు ఇస్తున్నా ఇప్పుడు. ఇస్తున్నా, వచ్చి తీసుకో. ఇడా నేను పోతాం అలా. ఇగో 3 ప్రేమించిందంట కదా అట్లా. గతగానం ఎందుకు ప్రేమించిండు? గంతగానో ప్రేమించావు. నువ్వు చూస్తే నీకు అర్థమైతే సత్తి ఎందుకు ప్రేమించింది. అదే సినిమా చూడు ఒకసారి. సినిమా చూడకుండా ఎందుకు ఫోన్ చేస్తున్నావు? చూడకుండా అంటే ముందుగా తెలుసుకోవాలన్నారు మా అక్క. ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరేమో సినిమాలలో ఉంటారు, మేమేమో టీవీలలో ఉంటాం కదా. అవునా? మళ్ళీ మేము ఎప్పుడు రావాలి సినిమాలకు? నువ్వు ఎప్పుడు చందు అడుగు, నెక్స్ట్ సినిమాలో మంచి వేషం వేసి రాసిస్తాడు. అవును, నాకైతే ఫస్ట్ సినిమాలో మస్తు అనిపించింది. ఇది నా సినిమానా చందుదా? చైతన్యం సార్ది. ఇది జోషా? కారు. ఏం సినిమా? ఏమో మాయ చేసినావు కదా. ఏమో మాయ చేసినావు, అది 2వ సినిమా.
రెండో సినిమా కరారు రెండో సినిమా నాకు ఒక్కొక్కసారి మాటి వస్తుంది నాకు. దసరా పండుగ కదా ధూమ్ ధామ్ దావత్ చేసి మర్చిపోయినా. దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పవా? దసరా పండుగ శుభాకాంక్షలు మీ ఇద్దరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ద సేమ్. బిలేటెడ్ థ్యాంక్ యూ సత్తి. మూవీ చూడు జల్దీ. ఓకే, సో ఆల్రెడీ చెప్పాలంటే మీ మూవీస్ అన్నిట్లో చూస్తే ఇది ఆల్రెడీ 20 crore మార్క్ రీచ్ అయిందని ఐ గాట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఫస్ట్ అలా అనుకున్నారు ఎంత అవుతుంది అని చెప్పేసి. ఈవెన్ ఓవర్సీస్ లో కూడా ఇట్స్ రియలీ డూయింగ్ వెరీ వెల్. అంటే సెకండ్ మండే, సెకండ్ ట్యూస్డే, ఐ మీన్ ఇప్పుడు కూడా నిన్న కూడా వస్తుందని చాలా డీసెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఒకటి అంటే ఇది రెవెన్యూని దృష్టిలో పెట్టుకుని అయితే సినిమా తీయాలని చేస్తాం అంతేగాని రెవెన్యూ ఎంతవరకు వెళ్తుందో నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో 4 movies వేరే సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి దసరా టైంకి. బాగుంటుంది డెఫినెట్గా. ఆల్రెడీ సినిమా చూసాం కాబట్టి రిలీజ్ ముందు డెఫినెట్గా బాగుంటుంది. బ్యాక్ ఫైర్ అయితే అవుదని ఆ కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేసాము. ఏ రేంజ్ కి వెళ్తుందో నిజంగా అది ఆడియన్స్ చేస్తున్నా ఉంటుంది కదండి. సో అది అంటే ఇనిషియల్ గా మూవీ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది, అంటే నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చేయడానికి అని అన్నారు. సో నాకు కూడా అంతేనండి. అంటే లవ్ స్టోరీస్ అనేది పర్టికులర్గా స్టోరీ రాసుకోవడం అంటే కష్టం అండి. ఏదైనా స్టోరీలో లవ్ స్టోరీ పెట్టడం ఓకే, బట్ 3 love స్టోరీస్. సో యాజ్ అ డైరెక్టర్గా ఆయన హీరోగానే అనుకున్నాం మంచి పేరు వస్తుంది మాకు అని అనుకున్నామండి. టుడే దట్స్ రియల్లీ నైస్. ఇంకో కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రమేష్ అండి. ఓకే రమేష్ గారు, మూవీ చూసారా? చూసానండి. ఓకే, చైతన్య గారు ఉన్నారు, చందు గారు ఉన్నారు. ఎవరితో మాట్లాడతారు? ఇద్దరితో మాట్లాడతానండి. యా షూర్, మాట్లాడండి. చైతన్య గారు మీరు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. మీరు ఈ డైరెక్టర్ తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. తెలిసింది కదా ఆన్ స్క్రీన్ ఎంత ఈజీతో చేశాను. అది పర్ఫార్మెన్స్, ఒక యాక్టర్కి పర్ఫార్మెన్స్ అంటే డైరెక్టర్ బట్టే ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంది. అంటే మలయాళం సినిమా ప్రేమ చూశానండి. అది ఈ సినిమా తెలుగులో ఎంత చేస్తున్నారు అందరూ క్వాలిటీ. మరి మీకు రిస్క్ అనిపించలేదా ఈ సినిమా ఇన్ని చేయడం? లేదండి, అంటే చూసాక ఒక మన స్క్రిప్ట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందండి. పెద్ద రిస్క్ ఏం అనిపించలేదు అప్పుడు. సో చెప్పండి, మీకే సీన్ నచ్చింది మూవీలో? నాకు బ్రహ్మాజీ క్యారెక్టర్ బాగా నచ్చింది. గుర్తుపట్టలేదు. అమ్మో, ఇంత సిన్సియర్ గా ఆన్సర్ చేస్తున్నప్పుడు చెప్పాలి కదా, మీరే హెల్ప్ చేయాలి కదా. చాలా జాగ్రత్తగా ఒద్దుకగా మాట్లాడుతుంటే మేము డైరెక్టర్ మీద క్వశ్చన్ అడిగితేనే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. కాకపోతే అడుగు డైరెక్టర్ మీద అడిగితే డౌట్ వస్తుంది కదా. మీకు ఎట్లా ఉన్నిందండి డైరెక్టర్ తో ఎక్స్పీరియన్స్? బ్రహ్మాజీతో కూడా బాగా చేయించాడండి. అది ఓకే. బ్రహ్మాజీ గారు చెప్పండి. మీరు మూవీలో అంటారు కదా అమ్మాయిలకి ఎవరైనా మొలకలు ఇస్తారా అని. సో మీరు పర్సనల్ గా ఎప్పుడు ఇవ్వలేదా, ఇచ్చారా? నేను మరి అంత దద్దును కాదండి. సూపర్ ఇంటెలిజెంట్ మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చందు రాసించే నాకు ఫస్ట్ టైం సినిమా చాలా మంది యాక్టర్లు బాగా చేశారని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి చోట డైలాగులు చెప్తున్నారు నాతో. ఆ మొలకలు ఇస్తారా, లేకపోతే ఒక స్వీట్లెస్ ఇప్పిస్తారా, ఓ చికెన్ రైస్ మిగిలిపోయింది కదా, ఇలా డైలాగ్స్ హైలైట్ చేశారు. సో అదంతా చందు క్రెడిట్. మీ ఎపిసోడ్ హైలైట్ చెప్పాలంటే అసలు అవునండి. యాక్చువల్ గా అది మాకు ఇంకా 2-3 సీన్లు తీసేసారి పెడతారేమో అని ఫోన్ చేసిన. అదే టీవీ పరంగా వంశీ గారు తెలుస్తుంది. బ్రహ్మాజీ గారు, ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది కదా, మూవీ రిలీజ్ అయిన తర్వాత 25 days కి మళ్ళీ కొన్ని యాడ్ చేయడం, సీన్స్ కానీ సాంగ్స్, మేబీ అలా యాడ్ చేస్తారేమో. అవునండి, దానికోసం ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చైతన్య,
ఎంతో మంది లాక్స్ ఆఫ్ గర్ల్స్ హార్ట్ బ్రేక్ చేసి ఫైనలీ వెన్ ఆర్ యు గెట్టింగ్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ ఏంటండి heart break అంటారు ఈ కాదా మరి సినిమాతో? సీరియస్లీ చందు గారు మీరు చెప్పండి హార్ట్ బ్రేక్ కదా సీరియస్ అమ్మాయి అవునండి నిజం నాకు చేస్తున్నారు కదండి నిజమేనా అంటే ఇది అబద్ధం చెప్పడానికి ఎంత హ్యాపీగా రెడీ ఉన్నారన్నమాట. ఇది నిజం నేను చెప్పలేదు అవును ఇది కానీ అబద్ధం అయితే బాగుండు డ్రీమ్ అయితే బాగుండు అని ఎంత మంది అమ్మాయిలు సినిమా అనుకుంటున్నారు తర్వాత అండి పర్టికులర్ గా బాబా లేదు ఐ నీడ్ ఎవ్రీవన్స్ బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి బట్ స్టిల్ కొంచెం బాధతో వచ్చేది ఖచ్చితంగా ఉంటుంది స్వీట్ పెయిన్ అండి యా స్వీట్ పెయిన్ కైండ్ ఆఫ్ సో మళ్ళీ ఏమన్నా మూవీ ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పానండి. యా యాక్చువల్గా ప్రేమం ముందు మనం 2-3 అదర్ ఐడియాస్ ఏదో అనుకుంటూ ఉన్నప్పుడు కరెక్ట్గా ప్రేమం రిలీజ్ అయింది. నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం కాబట్టి అప్పుడు వెళ్ళి చందుని అడిగాను. బట్ నో డెఫినెట్లీ ఐ వాంట్ టు చందు ఓన్ ఐడియాస్ తో ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ ఫిల్మ్. కానీ ఎప్పుడు నాకు కూడా నేను ఎవరు చెప్పాను అది నేను చెప్పాను చూడండి యాక్షన్ అంటే నాకు ఇంకా బాగా నమ్మకం అంటే అందులో బాగా ఇంకా బాగుంటుంది ఇందులో కన్నా అనేది నా ఒపీనియన్ అండి. అంటే సో మీకు ఏ యాంగిల్ లో కనిపించారు మా అందరికి కూడా యాంగిల్ యాక్షన్ లో చూపించండి. సో అబౌట్ విత్ సమంత మళ్ళీ ఇంకేమైనా మూవీ మంచి స్క్రిప్ట్ దొరికితే అంటే రొటీన్ స్క్రిప్ట్ కాకుండా యూనో సంథింగ్ న్యూ ఏదైనా దొరికితే తప్పకుండా వీల్ ప్లాన్. సో నెక్స్ట్ ఇయర్ ఉంటుందా మ్యారేజ్? యా నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాము పక్కా నెక్స్ట్ ఇయర్. ఓకే నెక్స్ట్ సాసం శ్వాసగా సాగిపో మూవీ కూడా అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు బికాజ్ ఇట్స్ మాకు తెలిసి ఇట్స్ లవ్ స్టోరీ అని. సో ఎప్పుడు రిలీజ్? యాక్చువల్లీ అది లవ్ స్టోరీ కాదు లవ్ అండ్ యాక్షన్ అచ్చా లవ్ అండ్ యాక్షన్ ఓకే. మేబీ నవంబర్ లో మేబీ అనుకుంటున్నాము. యాక్చువల్ తమిళ్ తెలుగు రెండు రిలీజెస్ సైమల్టేనియస్ గా ప్లాన్ చేయాలి కాబట్టి మేబీ నవంబర్ లో మంచి స్లాట్ దొరికితే వీల్ రిలీజ్ ఇట్. సో చందు గారు మీ ప్రాజెక్ట్ ఏంటి? యు స్టిల్ ఎంజాయింగ్ ద సక్సెస్ లేకపోతే ఇంకేమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా? అంటే వస్తున్న థాట్స్ అలా డెవలప్ చేస్తూ ఉన్నాం అంతేనండి ఇంకా ఏం లేదు. నేను నాగార్జున గారికి ఒక ఆఫ్ స్టోరీ అనుకుంటున్నానండి. ఆఫ్ స్టోరీ ఆ ప్రాసెస్ లో ఉందండి. అది కూడా ఇంకేంటంటే ఒక 4-5 days తర్వాత కూర్చుని ఈ ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఈ సక్సెస్ అంతా హ్యాపీగా రిలాక్స్ ఫోన్ కాల్స్ అన్ని మంచిగా చక్కగా అటెండ్ చేసి అప్పుడే తను యాక్చువల్గా ఫస్ట్ నాన్ని కలవడానికి వెళ్ళాను ఇంటికి. అప్పుడు నేను చందని పట్టుకున్నాను. దాట్స్ రియలీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ మూవీ హ్యూజ్ సక్సెస్ అవ్వాలి అండ్ ఫ్యూచర్ లో మీ ఇద్దరు కాంబినేషన్ లో మంచి యాక్షన్ మూవీ కూడా రావాలని మేము అందరూ కోరుకుంటాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రేమ మూవీ టీమ్ తో స్పెషల్ చాట్ కీప్ వాచింగ్ 36 News.